ములుగు ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లయ్య డెడ్ బాడీని గురువారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఎన్కౌంటర్ పై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోస్టుమార్టం రిపోర్టును అందజేయాలని ఆదేశించింది. మల్లయ్య మృతదేహం తప్ప మిగిలిన మృతదేహాలు అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ములుగు ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మల్లయ్య డెడ్ బాడీని గురువారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, ములుగు ఎన్కౌంటర్ కి సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. పూర్తి వివరాలేంటి? ములుగు ఎన్కౌంటర్ పైన హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణను గురువారం 5వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఇందులో చాలా కీలక అంశాలను హైకోర్టు ద్వారా వచ్చాయని చెప్పొచ్చు. ఒకటి, మిగతా ఎన్కౌంటర్ లో మృతి చెందిన మిగతా వారి డెడ్ బాడీలన్నింటినీ కూడా కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ మల్లయ్య అలియాస్ మధు ఆయన మృతదేహాన్ని మాత్రం ప్రస్తుతం గురువారం వరకు భద్రపరచాలి. గురువారం నాడు మళ్ళీ తీర్పు వెలువరిస్తారని చెప్పింది. కాబట్టి ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం భద్రపరుస్తారు. ఒకవేళ అవసరం అనుకుంటే రిపోస్ట్ మాత్రం కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎన్కౌంటర్ పైన మానవ హక్కుల సంఘాలు కానీ లేకుంటే ఇతర సంఘాలన్నీ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో విష ప్రయోగం జరిగింది. విష ప్రయోగం చూసి వారందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత పోలీసులు వారిని కాల్చి చంపారనేది ప్రధానమైన ఆరోపణ. లేదు, కూమ్మింగ్ జరుగుతుండగా మావోయిస్టులు తారసపడితే ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు మృతి చెందారనేది పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి వస్తుంది. కాబట్టి దీనిపైన అయితే హైకోర్టు విచారణను స్పీడప్ చేసింది. అందులో భాగంగానే ఇవాళ విచారణ జరిగింది. కొన్ని కీలక అంశాలను వెలువరించింది. తదుపరి విచారణ గురువారం 5వ తేదీన జరుగుతుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు మావోయిస్టులకు కొంత ఇబ్బందికరంగా పరిగణిస్తున్నాయి. ప్రతి ఇయర్ లో నిర్బంధం అధికంగా ఉండడం, ఒరిస్సాలో అదే పరిస్థితి, మహారాష్ట్రలో అదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలోకి వస్తున్న మావోయిస్టుని వెంటనే మట్టుబెట్టాలనేది పోలీసుల లక్ష్యంగా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా ములుగు జిల్లా పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ లో జరిగిన ఎన్కౌంటర్ గా దీన్ని ఉంటుంది. కాబట్టి ఎన్కౌంటర్ పైన మానవ హక్కుల సంఘాలు ఒక రకంగా స్పందిస్తున్నాయి. పోలీసులు మరొక విషయాన్ని చెప్తున్నారు. చూడాలి, మల్లయ్య డెడ్ బాడీని అయితే భద్రపరిచిన తర్వాత గురువారం హైకోర్టు ఏం తీర్పిస్తుంది. ఆ తీర్పు అనుగుణంగా ఒకవేళ రిపోర్ట్ మాత్రం ఉంటుందా, ఉండదా, ఏం జరుగుతుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.